దమ్ముంటే పట్టుకోర షేకావత్ సాంగ్ ను టీ సిరీస్ డిలీట్ చేసింది. నిన్న చిక్కట్పల్లి పిఎస్ లో అల్లు అర్జున్ విచారణ జరుగుతున్న సమయంలో ఈ పాటను రిలీజ్ చేసింది టీ సిరీస్. కరెక్ట్ టైంలో రిలీజ్ చేశారంటూ కూడా అల్లు అర్జున్ ను ఏం చెయ్యలేరంటూ ఫ్యాన్స్ అందరూ కూడా కామెంట్స్ చేశారు. రిలీజ్ అయిన కాసేపటికే దమ్ముంటే పట్టుకోర షేకావత్ సాంగ్ వైరల్ గా మారింది. పోలీసులను రెచ్చగొట్టడానికి రిలీజ్ చేశారంటూ ప్రచారం జరిగింది. ట్రోలింగ్ ఎక్కువ అవడంతో టీ సిరీస్ తో మాట్లాడి పుష్ప నిర్మాతలు వీడియోను యూట్యూబ్ నుంచి తీయించేశారు. పుష్ప సినిమాలో దమ్ముంటే పట్టుకురా షికావత్ సాంగ్ టీ సిరీస్ డిలీట్ చేసింది. నిన్న చిక్కట్పల్లి పిఎస్ లో అల్లు అర్జున్ విచారణ జరుగుతున్న సమయంలో ఈ పాటను విడుదల చేయడం జరిగింది టీ సిరీస్. అయితే కరెక్ట్ టైంలో పాటను రిలీజ్ చేశారంటూ అల్లు అర్జున్ ను ఏం చేయలేరంటూ ఫ్యాన్స్ అందరూ కామెంట్స్ పెట్టారు. ఆ సాంగ్ కింద ఏదైతే ఆ యూట్యూబ్లో పెడతారో ఆ యూట్యూబ్లో కామెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి రిలీజ్ అయిన కాసేపటికి సాంగ్ ని డిలీట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మా అసోసియేట్ ఇన్పుటర్ నగేష్ జాయిన్ అవుతున్నారు. నగేష్, చూస్తూ ఉన్నాము సినిమా రిలీజ్ తర్వాత ఒక్కొక్క వీడియో సాంగ్ మూవీ టీం రిలీజ్ చేస్తూ ఉంది టీ సిరీస్ కి సంబంధించి. సో నిన్న మనకి ఏదైతే విచారణ జరుగుతున్న సమయంలో దమ్ముంటే పట్టుకోర షికావత్ ఈ సాంగ్ మనకు సినిమాలో ఏ టైంలో వస్తుందో తెలుసు. కరెక్ట్గా నిన్న అదే టైంలో రిలీజ్ చేయడం, ఒక పక్కన ట్రోల్స్ పెరిగిపోవడం, సో చాలా పరిస్థితి ఒక ఉద్రిక్తంగా మారిన పరిస్థితికి మొత్తం డిలీట్ చేసి పాడేశారు ఆ సాంగ్. యూట్యూబ్లో లేదు ఇప్పుడు. ఏంటి, ఇందుకైనా ట్రోలింగ్ ఎక్కువైపోతుందని డిలీట్ చేయించారా మూవీ టీం? సోషల్ మీడియాలో దానిపైన టీ సిరీస్ విడుదల చేసిన దమ్ముంటే పట్టుకోరా షెకావత్ వదిలేస్తా సిండికేట్ అనే పదం పూర్తిగా వైరల్ అయింది. నిన్న లక్షల మంది ఆ వీడియోని చూసిన పరిస్థితి. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో 11 గంటలకు అల్లు అర్జున్ పుష్ప 2 ద వైల్డ్ ఫైర్ హీరో అటెండ్ అయిన సమయంలోనే దమ్ముంటే పట్టుకోరా షెకావత్ అని చెప్పి ఒక పక్క పోలీసులు, ఒక పక్క సినిమా హీరో కూర్చున్న సమయంలోనే ఏదైతే ఆ సాంగ్ పెట్టడం అనేది కూడా ఖచ్చితంగా పోలీసుల్ని సవాల్ చేసినట్టే అని చెప్పి కూడా చాలామంది నెటిజన్లు ఫైర్ అయ్యారు. చాలామంది కూడా ఇదే అంశాన్ని కూడా లేవనెత్తారు. డైరెక్ట్గా హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్నే టార్గెట్ చేస్తూ టీ సిరీస్ ఏదైతే పుష్ప 2 సీన్ ఏదైతే అది కావాలనే యూట్యూబ్లో పెట్టారు. అది పోలీసుల్ని సవాల్ చేసినట్టు అని చెప్పి కూడా చాలా పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఎందుకంటే దమ్ముంటే పట్టుకోరా షెకావత్ అనేది సినిమాలో డైలాగ్. అది వీలైతే వదిలేస్తా సిండికేట్ అనేది అల్లు అర్జున్ సినిమాలో చెప్తున్న డైలాగు. పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ద వైల్డ్ ఫైర్ అనే పదాన్ని కూడా అందులో జోడించారు. చాలా వరకు ఈ సినిమాకు సంబంధించి డైలాగులే ఆ సినిమాకి ప్రధానం. కానీ ఎంటైర్గా 3 గంటల 20 నిమిషాల సినిమా మొత్తానికి ప్రపంచ రికార్డు సృష్టించింది. మొత్తానికి బాక్సాఫీస్ రికార్డు బద్దలు కొట్టింది. 1500 కోట్ల పైగా వసూలు చేసిన సినిమా. ఇక సినిమా ఒక పక్క అలా వసూలుంటే కానీ తెలంగాణలో మాత్రం పుష్ప 2 హీరో రివర్స్ యాంగిల్లో ప్రయాణించినట్టయింది. ఎందుకంటే దమ్ముంటే పట్టుకోరా షెకావత్ అనే ఏదైతే ఆ డైలాగ్ ఉందో ఆ డైలాగ్ కాదు, పట్టుకో అవసరమైతే వదిలేస్తా సిండికేట్ అన్నాడు. కానీ ఇక్కడ హైదరాబాద్ పోలీసులు మాత్రం ఆ సిండికేట్ కాదు, డైరెక్ట్ పుష్ప 2 ద వైల్డ్ ఫైర్ అనే అల్లు అర్జునే డైరెక్ట్గానే పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్కి పంపించారు. పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు నుంచి జైలుకు పంపించారు. మొత్తానికైతే పుష్ప 3 సినిమాని హైదరాబాద్ పోలీసులు చూపించారని చెప్పి కూడా ఇప్పటికే నెటిజన్లు చాలా రకరకాలుగా మీమ్స్ కానీ రకరకాల వాళ్ళ మాటలతో కానీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే పుష్ప 2 అనేది గత 10 రోజులుగా మొత్తం అంటే భారతదేశంలోనే కాదు మొత్తం వరల్డ్ వైడ్గా అల్లు అర్జున్ వేసే ప్రతి అడుగుని నెటిజన్లు గమనిస్తున్నారు. చాలా యూట్యూబ్ ఛానల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా మొత్తం అంటే ఓన్లీ తెలుగు మీడియానే కాక నేషనల్ మీడియాలో కూడా మొత్తం ద వైల్డ్ ఫైర్ లాగానే అది ఫైర్ అవుతూనే ఉంది. మొత్తానికైతే అల్లు అర్జున్ ఇక్కడ బాధితుడిగా రివర్స్ యాంగిల్లో మారిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే టీ సిరీస్ పెట్టిన ఆ సాంగ్ ఏదైతే ఉందో దమ్ముంటే పట్టుకోరా షెకావత్ అనే ఆ చిన్న టీజర్ అయితే ఉందో ఆ టీజర్ని ఇవాళ డిలీట్ చేశారు. ఎందుకంటే పోలీసుల్ని టార్గెట్ చేస్తూ కావాలనే అల్లు అర్జున్ టీము అంటే మైత్రి మూవీస్ ఇది పెట్టింది. ఖచ్చితంగా పోలీసుల్ని అంటే వాళ్ళని ఏదో రకంగా కామెంట్ చేయడమే ఉద్దేశమైంది చెప్పి పెద్ద ఎత్తున నెటిజన్ల నుంచి విమర్శలు రావడంతో ఇమ్మీడియట్గా నిన్న రాత్రి వాళ్ళు
తొలగించారు. ఇవాళ ఆ వీడియోని ఓపెన్ చేయాలన్నా కూడా ప్రైవేటు వీడియో అని వస్తుంది, కానీ అప్పటికే అది వైరల్ అయింది. లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా చూశారు. దానిపైన కూడా విపరీతమైన కామెంట్లు ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. సో మొత్తం ఎంటైర్ పుష్ప 2 సంధ్య థియేటర్ లింక్ ఉన్న ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ అయితే ఓవరాల్ వ్యవహారంలో 2 సార్లు పోలీస్ స్టేషన్ మెట్లెక్కి విచారణ ఎదుర్కొన్నాడు. ఒక్కరోజు నైటు జైల్లో గడిపిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే సినిమాల్లో చూపించినట్టుగా ద వైల్డ్ తగ్గేదేలే అన్న ఏదైతే ఆ డైలాగ్ ఉందో ఆ డైలాగ్కు విరుద్ధంగా మాత్రం అల్లు అర్జున్ లొంగిపోవాల్సి వచ్చింది. అల్లు అర్జున్ పోలీసుల ముందు ఒక సామాన్యుడిలాగా అటెండ్ అయి సామాన్యుడిలాగానే ప్రశ్నలుకి ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితిని కొని తెచ్చుకున్నాడు. ముందే ఏదైతే సంధ్యా థియేటర్ తొక్కిసలాటకు సంబంధించి తాను గనక వెనక్కి తగ్గి ఉంటే ఇష్యూ ఇంత అగ్గి రాజుకునేది కాదు, ఆ ఇష్యూ చల్లారబడే పరిస్థితి ఉండేది. కానీ ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చిన రీతిలో పోలీసులపైన కామెంట్ చేయడం, పోలీసులే భద్రతను పట్టించుకోలేదు, పోలీసులే మొత్తం అంటే సంధ్య థియేటర్ తొక్కిసలాటకు కారణమైందన్న యాంగిల్లో తీసుకొచ్చాడు. అంటే తాను లోపలికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ఎక్కడ రోడ్ షో కానీ ప్రేక్షకులకు అభివాదం చేయలేదు, తాను మామూలుగానే వెళ్ళాను మామూలుగానే వచ్చానని చెప్పడం అనేది పెద్ద ఇష్యూకి దారితీసింది. ఆ ఇష్యూని బట్టబయలు చేస్తూ హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ 10 నిమిషాల వీడియోని పుష్ప 3 లాగా చూపించాడు. ఎందుకంటే చాలామంది పుష్ప 2 సినిమా చూసి ఎంతోమంది ఎమోషనల్ అయ్యి అబ్బా అల్లు అర్జున్ భలే నటించిండు, ద వైల్డ్ ఫైర్ హీరో, కానీ ఏదైతే పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అనుకున్నాడు, కానీ పుష్ప 2 ఫైర్ కాదు ఫ్లవర్ అనే యాంగిల్కి వచ్చింది. సో మొత్తానికైతే ఆ రకమైన సినిమాని సివి ఆనంద్ చూపించి 10 నిమిషాల వీడియోని అల్లు అర్జున్కి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో చూపించడంతో మౌనంగా సైలెంట్ అయి పోలీసులకి పూర్తిగా సహకరిస్తాను, ఇవన్నీ కరెక్టే, జరిగింది అల్లు అర్జున్ ఇష్యూలో ఏం జరిగినా ఇప్పుడు చాలా వైరల్ అవుతూ ఉండడంతో, ఎందుకంటే మన సోషల్ మీడియాలో కానీ మీరు చెప్పినట్టు ఎక్కడ చూసినా ఇదే ఇష్యూ నడుస్తోంది, ఇదే ఇష్యూ కనిపిస్తోంది. సో మూవీ టీమ్కి తెలీదా ఇదంతా జరుగుతుందని కరెక్ట్గా ఆ టైంలోనే రిలీజ్ చేయడం? కమెంట్స్ వెంటనే కొన్ని వేలల్లో కమెంట్స్ వచ్చేసాయి జస్ట్ రిలీజ్ చేసిన కొద్దిసేపటికి. అంటే పుష్ప 2 సినిమా ద్వారా అంటే ఇంకా డబ్బు ఎక్కువ సంపాదించాలన్న ఆలోచన మైత్రి మూవీ మేకర్స్కు ఉండి ఉంటుంది. ఈ క్రమంలోనే ఏ చిన్న డైలాగ్ దొరికినా బయటకు వదలాలి అంటే అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్లో ఎంటర్ అయిన సమయంలోనే తాను అంటే షెకావత్ దమ్ముంటే పట్టుకోరా షెకావత్ అనే వీడియోని అంటే ఆ చిన్న ఆడియో ఏదైతే ఉందో ఆ క్లిప్పుని వదలడం అంటే ఖచ్చితంగా అంటే అల్లు అర్జున్ ఒకవైపు పోలీస్ స్టేషన్లో పోలీసుల ముందు విచారణ ఎదుర్కొంటున్నాడు, దాదాపుగా 18 నుంచి 20 ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్న కొద్ది గంటల్లోనే అది ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున వైరల్ అయింది, లక్షలాది మంది వీక్షించిన పరిస్థితి. అంటే పోలీసుల్ని అంటే ఒకవైపు ప్రెస్ మీట్ పెట్టి టార్గెట్ చేశాడు, నిన్న మరోవైపు విచారణకు అటెండ్ అవుతున్న సమయంలో మళ్ళీ అంటే మీకు దమ్ము లేదా పోలీసుల కన్నే దాంట్లో అంటే అర్థం వచ్చే విధంగా ఏదైతే అది ఉందో ఆ మాటలు ఉన్నాయో ఆ మాటలు విడుదల చేయడం అనేది పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దానిపైన పోలీస్ అధికారులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి మైత్రి మూవీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సినిమాని నిర్మించిన వాళ్ళకి వెంటనే ఫోన్ చేసి తెలియజేశారు. ఎందుకంటే పోలీసుల్ని టార్గెట్ చేస్తున్నట్టు వీడియో పెట్టడం సరికాదు, అవసరమైతే మీరు కూడా విచారణకు రండి ఆంగిల్లో కూడా పోలీసుల నుంచి వాళ్ళకు సమాచారం అందింది. వెంటనే వాళ్ళు కూడా పుష్ప 2 తర్వాత తాము కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్ మెట్లెక్కించి మళ్ళీ విచారణ ఎందుకు ఎదుర్కోవాలని చెప్పి కూడా ఆ వీడియోని నిన్న రాత్రే అర్ధాంతరంగా డిలీట్ చేశారు. ఇక పుష్ప 2కు సంబంధించి ఇక జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ ఉంది. ఆ భేటీ తర్వాత చాలా పరిణామాలు మారే అవకాశం కనిపిస్తుంది. సినిమా పరిశ్రమ ప్రభుత్వం తమంతా ఒక్కటే అన్న మెసేజ్ని ఇవ్వడానికైతే సన్నద్ధమవుతున్నారు. సో ఇందాక చూసాం మనము మూవీ టీమ్కి సంబంధించి కూడా కొంచెం అమౌంట్ అయితే ఏదైతే ఇష్యూ జరుగుతుందో దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే దీనికి సంబంధించి మాట్లాడడానికి ఫిలిం వాళ్ళందరూ కూడా కలుస్తాము అని చెప్పారు రేవంత్ రెడ్డిని. సో ఏం జరుగుతుంది అసలు ఇప్పుడు ఈ కేసులో? అంటే శ్రీతేజ్ని అల్లు అరవింద్, దిల్ రాజు, జానీ మాస్టరు, వేణు జ్యోతిష్యుడు, వేణుస్వామి, సో వీళ్ళందరూ ఒక టీమ్గా వెళ్ళి కలిశారు. ఎందుకంటే ఇష్యూని చల్లబరచడానికి తగినంత ప్రయత్నాలు చేయడం కోసం దిల్ రాజు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు, తాను రంగంలోకి దిగారు. ఎందుకంటే దిల్ రాజు పెద్ద నిర్మాతగా ఉన్నారు, 2 తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల సంఖ్య కూడా దిల్ రాజుకి ఎక్కువ ఉంది. తదుపరి
అల్లు అరవింద్కి, మిగతా సురేష్ బాబుకి, వీళ్ళందరూ కూడా సినిమా పరిశ్రమను ఏలే వాళ్ళలో వీళ్ళంతా కీలక రోల్ పోషిస్తుంటారు. అంటే 4 స్తంభాల ఆటలాగా వీళ్ళంతా కూడా తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో కూడా వీళ్ళంతా కూడా సినిమా సంబంధించిన పరిశ్రమలో పెద్ద వీళ్ళంతా గేమ్ చేంజర్లే అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ రంగంలోకి దిగి ఎందుకు మనకు ప్రభుత్వాలతో కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, 2 ప్రభుత్వాలతో గొడవలు అవసరం లేదు, సామరస్య ధోరణితోనే ప్రభుత్వాలతో కలిసి ముందుకు నడుద్దామని చెప్పి దిల్ రాజు వాళ్ళందరినీ కన్విన్స్ చేశారు. కానీ రేపటి మీటింగ్లో చిరంజీవి, నాగార్జున ఇద్దరు అటెండ్ కావడం లేదని చెప్పి ఒక సమాచారం వస్తుంది. నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత రకరకాల ఎక్స్ వేదికగా తన అభ్యంతరాలను వ్యక్తం చేశాడు. తదుపరి కొండ సురేఖ వర్సెస్ నాగార్జున, అక్కినేని నాగార్జున అనేది కూడా కొద్ది రోజులు నడిచింది. సో మొత్తం ఈ వ్యవహారాలన్నింటినీ చూస్తే అక్కినేని నాగార్జున ఈ మీటింగ్లో పాల్గొనడం లేదని తెలుస్తుంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా మొత్తం ఆ తెలుగు సినిమా పరిశ్రమకు పెద్దన్నగా ఉండే మెగాస్టార్ చిరంజీవి ఈ మీటింగ్లో పాల్గొనడం లేదని తెలుస్తుంది. మరోవైపు మోహన్ బాబుకు సంబంధించిన హైకోర్టు బెయిల్ రద్దయింది, తను కూడా అజ్ఞాతంలో ఉన్నాడు. మోహన్ బాబు కూడా అటెండ్ కావడం లేదని తెలుస్తుంది. ఇక అటెండ్ అయితే మోహన్ బాబు కుమారులు మంచు మనోజ్, మంచు విష్ణు అటెండ్ కావాల్సింది. ఎందుకంటే ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడుగా మంచు విష్ణు ఉన్నారు. ఉదయం కూడా ఒక ట్వీట్ చేశారు, సామరస్య ధోరణితో ప్రభుత్వాలతో కలిసి ప్రయాణిద్దాం, సినీ పరిశ్రమకు ప్రభుత్వాలే కీలకం, ప్రభుత్వాలే వెన్నెముకలు, వాళ్ళ ద్వారానే తాము సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నామని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చారు. ఈ క్రమంలో తెలుగు సినిమాకు సంబంధించి పెద్ద నిర్మాతలు, పెద్ద హీరోలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దిల్ రాజు మెసేజ్ పంపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మెసేజ్ రావడం ఆలస్యం. రేపు ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్ రేవంత్ రెడ్డి నివాసంలో ఈ మీటింగు జరగనుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద బ్రీడ్స్ నాగేష్.